जय श्री राम। भारत माता की, भारत माता की, भारत माता की। ఆత్మీయ హిందూ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ఈ మహోన్నత హిందూ సమ్మేళనానికి అధ్యక్షునిగా మీ అందరి ముందు నిలబడడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ వేదిక మన ఐక్యతకు, మన ధర్మానికి మరియు మన సంస్కృతి ప్రతీక. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పూజశ్రీ శాంతారాం స్వామీజీ గారు, శ్రీమతి రెక్కల రమణరెడ్డి గారు, మాన్యశ్రీ కాచం రమేష్ గారు మరియు ప్రతి ఒక్క ధర్మం రక్షిత అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. మన సనాతన ధర్మం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. శాంతి, సహనం మరియు విశ్వమానవ సౌకర్యాన్ని ప్రపంచానికి కాల్చిన ఘనత మనది. ఈ సమ్మేళనం ఉద్దేశం మన అస్తిత్వాన్ని కాపాడుకోవడం మరియు మనల్ని మనం శక్తివంతం చేసుకోవడమే. మిత్రులారా, ప్రస్తుత పరిస్థితుల్లో హిందూ సమాజం ఐక్యంగా ఉండడం ఎంతో అవసరం. కుల మత భేదాలను పక్కన పెట్టి మనం అందరం ఒకటే అనే భావనతో ముందుకు సాగాలి. ఒకే దారంపై ఉన్న పూలమాలను మనం కలిసి ఉంటేనే మన ధర్మాన్ని ఎదురుండదు. మన సంస్కృతిని, మన ఆలయాలను మరియు మన పండుగల విశిష్టతను తర్వాతి తరాలకు అందించవలసిన బాధ్యత మనపై ఉంది. ఈ వేదిక ద్వారా నేను ప్రత్యేకంగా యువతను కోరుకుంటున్నాను. మీరు మన సంస్కృతి భావాలు, ఆధునికతతో పాటు మన ప్రాచీన విలువలను కూడా గౌరవించండి. ధార్మిక కార్యక్రమాల్లో పూర్తిగా పాల్గొని మన సమాజాన్ని పెంచడానికి చేయండి. భారత్ మాతాకి జై. లోక సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్.